శంకరా భగవంతా బాబ్బా 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 ఎంత కష్టం వచ్చాగరా కష్టం పాడైపోను ఇది జూపాలి వచ్చింది కోల్యాగా వరద బాధితులను ఆదుకుంటాం పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందజేస్తాం మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ మానవతా దృక్పథంతో ఎకరాకు 10,000 ఇవ్వాలని నిర్ణయించాం కూలిపోయిన విద్యుత్ స్తంభాలు పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన అధికారులతో కలిసి కడెం ప్రాజెక్టు పరిశీలన సారు జర మంచిగార్చుకో ఇప్పటికే ఎక్కడికక్కడ చిందర వందర ఆగమాగం జగన్నాథం గందరగోళం అస్తవ్యస్తం జనమంతా అయోమయంలో పడరు అల్ల కల్లోలమైపోతున్నారు ఈ వానముసుర్లతోటి జర్ర మంత్రులైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ప్రజాప్రతినిధులైనా ఇంకెవరైనా అధికారులైనా నాయకులైనా ఆఖరికొస్తల కల్లా షోటా మోటా నాయకులైనా ఎందుకైతే జనాలు అసలు ఏం చేయాలనో అర్థమైతే లేదు కనీసం ఇంట్లోకి వెళ్ళి బావి కాడికి పోయే యాల కూడా లేదు ఎందుకంటే ఈ చెరువులకు గండువాడి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు గండువాడి ఎక్కడికక్కడ నీళ్లు పగ్గం పాడై పారుతుంటే పంట పొలాలు పాతాళంలో కలుస్తున్నాయి ఇండ్లకి కొట్టుకుపోతున్నాయి బండ్లు వాహనాలు ఎక్కడికక్కడ వరదలలో కొట్టుకుపోతున్నాయి పిట్టె లెక్క అందుకనే జర పోలీసు వాళ్ళు కూడా అక్కడక్కడ కావలి కాసి జనాలని ఎక్కడ పోవాలి ఎక్కడ పోవద్దు అనేది కూడా కావలి కాసి వాళ్ళు కూడా సాయం చేయాలి మరి మంత్రులు కూడా ప్రజాప్రతినిధులు కూడా అస్తవ్యస్తమవుతున్న ఈ జనాలకు జర్రంత భరోసాని ఇచ్చుకుంటా మనోధైర్యాన్ని ఇచ్చుకుంటా జర్ర ముందడుగేసి మీరు జర భరోసాని ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది ఇక మరి పెద్ద మనిషి అయితే ఒక మాట అన్నట్టుండు ఏదో ఎకరానికి 10,000 కూడా ఇస్తామనేది గుసగుస మరి అది కూడా అన్నాడు అనేది కూడా ఇగోది పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందజేస్తాం అనేది కూడా అనుకొస్తుండు ఇది చెయ్యాలి మరి ఏముంది 6 లక్షలు ఖర్చు పెట్టి పంట చేను చేస్తే ఎక్కడికక్కడ మొత్తం గండ్లు పడి నీళ్ళు ఆ వరదల మొత్తం ఉసుకే కనపడుతుంది మీదంగా చేను లేదు చెట్టు లేదు పొన్నం కోయిలాగా వచ్చింది పొన్నం కోయిలాగా సాండ్రోలా రాక ఏమంటుందో మండపాలకు ఉచిత విద్యుత్తు గణేష్ నవరాత్రులకు 30 కోట్లు కేటాయింపు సాఫీగా గణేష్ ఉత్సవాలు పూర్తవ్వాలి మంత్రి పొన్నం కీలక ప్రకటన అయితే ఇప్పుడు దీని మీద మనం ఒక ముచ్చట మాట్లాడుకోవాలి ఎందుకంటే గణేష పండుగ రేపు రాబోతుంది గణేష పండుగకు ఇక మరి పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొని పోతుంటారు ఫస్ట్ తొలి పూజ చేయడానికి ఇక ఎవరి వీధులకు ఎవరి ఆడకట్టుకు ఎవరి ఇండ్ల దాపుకు వాళ్ళు తీసుకొని పోతారు మళ్ళా అవి 9 రోజులు పూజలు చేసినాక మళ్ళీ నిమజ్జనం చేయాలి కదా చెరువుల్లో కుంటల్లో ఎక్కడో ఒకడికి పోవాలి కదా గణేష అప్పుడు కూడా మళ్ళీ పెద్ద పెద్ద అలంకరణతోటి పెద్ద పెద్ద విగ్రహాలు పోతాయి కాబట్టి ఇప్పటికే వాన ముసుర్లకు కరెంటు స్తంభాలకు అడ్డగోలుగా టీవీల వైర్లు ఇంటర్నెట్ల వైర్లు ఇక ఈ కరెంటు తీగలు ఈ